నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఎట్లున్నారు మీరంతా? మంచిగా నేను బ్రేక్ తీసుకున్నా. డన్ అప్లికేషన్ బిగెస్ అన్నీ అన్ఇన్స్టాల్ చేసిన అనమాట లాస్ట్ వీక్ 2-3 డేస్. ఎందుకంటే డైలీ ట్రేడ్ చేస్తుంటే దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. అందుకోసం బ్రేక్ తీసుకున్నా. సో ఇప్పుడు 13 సెకండ్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది గైస్. మనం ఆల్రెడీ ఈ అకౌంట్లో కొనుక్కొని పెట్టుకొని ఉన్నాం. ఎన్టీపీసీ గ్రీన్, స్కిప్పర్, స్విగ్గీ, ఈ 3 చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ లాంగ్ టైంకి బెటరే. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. నిఫ్టీ ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఎక్కడ ఓపెన్ అయింది? నిఫ్టీ బెటా. ఓకే, సారీ 9 అయిందా? 9:15కి సారీ. ఓకే, మార్కెట్ చూడండి, ఇప్పుడు 9 అయింది కరెక్ట్ టైం. ఇది చూడండి, నిఫ్టీ ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది. 24,487కి ఓపెన్ అయింది. అన్నీ నెగిటివ్ అనిపిస్తున్నాయి, ఎందుకు ఇట్లా? ఎన్టీపీసీ గ్రీన్ ఒకటి కొంచెం పాజిటివ్ ఉంది. మన స్కిప్పర్ బ్రో ఏమేమి చూస్తామా అని. ఎన్టీపీసీ గ్రీన్, స్కిప్పర్, అన్నీ 143 అన్నీ నెగిటివ్లు ఉన్నాయి గైస్. లాల్ ఓకేలే, నో ఇష్యూస్. స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్టీపీసీ గ్రీన్ కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చూడండి లాస్ చూపిస్తుంది. ఓకే, సో నిఫ్టీ బ్రో ఏడును. నిఫ్టీ ఓకే పైనకి రానికి ట్రై చేస్తుంది కదా, చూడండి 24,004 చేంజ్ దాకా వెళ్ళిండే, 5 దాకా వస్తుంది. నిన్న ఎక్కడ దాకా ఉండే నిఫ్టీ? నిన్న అంటున్నా ఫ్రైడే రోజు 24,677 దగ్గర ఎండ్ అయింది చూడండి. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇంకొక 13 మినిట్స్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. మనం కొంచెం సేపు క్యాజువల్ మాట్లాడి మనం ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. పాజ్ చేస్తాం మధ్యలో. ఓకే, సో గైస్ ఎట్లున్నారు మీరంతా? పుష్ప సినిమా చూసారా? నేను మొన్న చూసిన, అందుకే ఒక రోజు ట్రేడ్ చేయలే. మంచిగా హై సీన్స్ ఉన్నాయి మంచిగా. అంటే హై సీన్స్ అంటే జీడిపప్పులు అంటారు కదా, రాజమౌళి బాహుబలి సినిమాలో జీడిపప్పులు వేస్తా. హై సీన్స్ ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్ ముందు, స్టార్టింగ్లో జీడిపప్పులు ఉంటాయి. అట్లా పుష్ప సినిమాలో కొన్ని జీడిపప్పులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మీరు జాగ్రత్తగా చూస్తే మీకు నచ్చుతుంది. అది స్టోరీ అదే సేమ్ పాత స్టోరీ, ఇంకా అట్లా స్టోరీలో ఏం లేదు. జస్ట్ మన అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అవన్నీ చూడడానికి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ చూడవచ్చు, సినిమా మంచిగా ఉంది. కొంతమంది నెగిటివ్ చెప్తారా అని ఇంకేం చెప్తున్నారు. నాకు నా మూవీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, నేను చెప్తా ఎందుకని. బట్ చూడండి మీరు. ఓకే, నిఫ్టీ 600 దాకా వచ్చేసింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ గైస్. 655 సబ్స్క్రైబర్స్ అన్నారు. ఐ లవ్ యూ ఆల్. ఈరోజు నేను స్లోగా స్టెప్ బై స్టెప్ ఆప్షన్ బయింగ్ చేస్తా. మీరు ఇట్లనే చేయనని చెప్పను, ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఇట్లా చెప్తే మీరు ఇట్లనే చేయాలని రూల్ లేదు. స్కిల్స్ నేర్చుకోండి. ఓకే, ఎక్కడ నేను ఎగ్జిట్ అయిపోతున్నా, ఎక్కడ పై చేస్తున్నా, ఆ స్కిల్ ఒకటి నేర్చుకోండి, కాపీ కొట్టకండి. ఓకే, స్టెప్ బై స్టెప్ స్లోగా చేస్తా. చిన్న ప్రాఫిట్ అయినా పర్లేదు, 500 ప్రాఫిట్ అయినా పర్లేదు, 100 ప్రాఫిట్ అయినా పర్లేదు, 5,000 ప్రాఫిట్ అయినా పర్లేదు. స్లోగా స్టెప్ బై స్టెప్ చేసి కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రేడ్ చేద్దాం. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. ఓకే, విల్ ట్రేడ్ వెరీ కూల్ స్టెప్ బై స్టెప్. ఇంకొక 10 మినిట్స్ 10-12 మినిట్స్ ఉంది, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇట్లా పట్టడం కొట్టేసేయండి, సో దట్ మీలాంటి. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ బ్యాక్. సో మీరు చూసుకున్నట్లయితే 24,650 కాల్ ఒకటి బై చేసా, 150 క్వాంటిటీ. ఇప్పుడు నెగిటివ్లో నడుస్తుంది. ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయితే నేను కట్ చేస్తాయి ఈ ట్రేడ్. మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఫస్ట్ 3-5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 2. సో మీరు చూసుకుంటే దీన్ని కట్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఈ జోన్ని బ్రేక్అవుట్ అయిపోయి ఎండ్ చేసింది కాబట్టి నేను కాల్ తీసుకున్నా. ఓకే, సో దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. సో దీంట్లో ఎక్కువ నేను ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి, 500 or 1,000 రూపీస్ ప్రాఫిట్ మ్యాక్స్. ఎందుకంటే నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి, 125 క్వాంటిటీ తీసుకుంటున్నాను కాబట్టి. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు. ఓకే, అండ్ నేను ఎక్కడ బుక్ చేసుకుంటాను, ఎక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేస్తాను క్లియర్గా మీకు చూపిస్తాను. సింపుల్ చూడండి, నిన్న లాస్ట్ ఫ్రైడే గల్లీ జోన్ ఉండే. ఓకే,
ఈ జోన్ బయటికి వస్తుందని నేను వెయిట్ చేస్తుండే. సో మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కిందికి వెళ్ళింది, కిందికి వెళ్ళి మన పైకి వచ్చి నెక్స్ట్ క్యాండిల్ ఈ జోన్ బ్రేక్ అయ్యి ఎండ్ అయింది. సో ఎండ్ అవుతే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇంకొక క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఈఎంఐ కన్నా కింద క్యాండిల్ ఎండ్ అయితే ఐ విల్ బుక్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, లెట్స్ సీ గైస్. కరెంట్లీ 900 రూపీస్ నెగిటివ్లో నడుస్తుంది. ఓకే, బట్ దేర్ ఇస్ అ ఈఎంఐ సపోర్ట్ హియర్. సో జస్ట్ వెయిట్ చేద్దాం, ఒక 10-30 సెకండ్స్ వెయిట్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే వెళ్ళిపోతుంది. సింపుల్ ఏం లే, నేను ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో చెప్పా కదా, వేర్ రెసిస్టెన్స్ బికమ్ ద సపోర్ట్ అని. ఆ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ, చూద్దాం. ఓకే, మీరు చూడండి, నేను ఇదే నా ఫస్ట్ ట్రేడ్, ఏం అసలు ఆర్డర్స్లో కూడా ఏం లేవు, ఇదే ఫస్ట్ ట్రేడ్. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. గ్రీన్లోకి వస్తే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. చిన్న అమౌంట్ కూడా నేను ఈ అమౌంట్ చూడట్లేదు, నేను ఇక్కడ ప్రాసెస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మన ప్రాసెస్కి అగేన్స్ట్గా అయితే వీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎక్కువ ఆలోచించడం ఏమి ఉండదు. సరే, మళ్ళీ జోన్ లోపలికి వచ్చేస్తుంది గైస్. ఐ థింక్ ఇట్స్ బెటర్ వి బుక్. ఫ్రైడే నేను ట్రేడ్ చేయలే కానీ నేను మార్కెట్ని అబ్జర్వ్ చేసిన గైస్, చాలా మ్యానిపులేటివ్ ఉంది చూడండి. అసలు పిచ్చి గలీజ్ మార్కెట్ ఇది. నిఫ్టీ ఆడుకుంటుంది బ్రెయిన్ తోటి. ఓకే, ఐ థింక్ ఐ నీడ్ టు బుక్ ద లాసెస్ గైస్. ఇక్కడ నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా. వీ విల్ మళ్ళీ మంచి పొజిషన్ వచ్చిన తర్వాత వీ విల్ ట్రేడ్ బ్యాక్. ఓకే, నేను జస్ట్ ఇక్కడ ఒక ఈఎంఐ ఉంది కదా, ఇక్కడ నుంచి మేబీ రిజెక్షన్ తీసుకుంటే పుట్లో కాల్ ఇంక్రీజ్ అవుతుందని చిన్న ఎక్స్పెక్టేషన్తో చూస్తున్నా. బట్ better is to book the losses. ఓకే, చలో గైస్, ఐ బుక్ ద లాసెస్. ఫస్ట్ ట్రేడ్ మనది లాస్ట్లో వెళ్ళింది, 1500 లాస్లో నడుస్తుంది. లెట్స్ సీ, ఇట్స్ ఓకే గైస్, మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ చిన్న బ్యాక్ డ్రాప్లో మన లాస్ బుక్ అయింది. బట్ ఇట్స్ నో ఇష్యూస్, వీ విల్ గెట్ బ్యాక్ విత్ ఎ గుడ్ పొజిషన్. ఓకే, మంచి పొజిషన్లో ఇంకొక ట్రేడ్ చేద్దాం. ఎప్పుడన్నా మన లాసెస్ వెళ్తుందంటే ట్రేడ్ కట్ చేయడం ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ టైం మంచి పొజిషన్లో మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ క్యాండిల్ ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ వన్ మోర్ కిందికి పడే ఛాన్స్ ఉంది. బట్ మ్యానిపులేటివ్ మార్కెట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం. ఓకే, ఐ థింక్ పుట్ సైడ్ నేను మళ్ళీ ఎంటర్ అవుతున్నా గైస్. ద రీజన్ ఏంటంటే ఈ క్యాండిల్ ఎండ్ అవుతుంది ఆల్మోస్ట్ 20 సెకండ్స్లో. సో అరే ఇంత పైకి పోయి అయిందా షిట్, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పోయి ఉంటే కరెంట్ ఉండేది. బట్ ఇట్స్ ఓకే గైస్. ఓకే, చలో కమాన్. ఈ క్యాండిల్ ఎండ్ అయితే ఇంకా పడే ఛాన్స్ ఉంది. చలో 420 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది ఈ ట్రేడ్లో. కమాన్, చలో క్రేజీ ఎండ్ అయింది గైస్, చూడండి మస్త్ ఎండ్ అయింది. ఇప్పుడు ఇంకొక ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది, చాలా ఆల్మోస్ట్ 80% ఛాన్సెస్ ఉంది. కమాన్, అన్లెస్ ఇట్స్ మ్యానిపులేటివ్. పైకి కిందికి అయితే మ్యానిపులేషన్ చాలా జరుగుతుంది గైస్ ఇండియన్ మార్కెట్లో. చూడండి ఇంత మంచి క్యాండిల్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది. వాట్ కెన్ ఐ సే అబౌట్ దిస్ మార్కెట్? నాకు ఇండియన్ మార్కెట్ అందుకే కొంచెం సార్ నచ్చదు, మస్తు మ్యానిపులేటివ్ ఉంటుంది. చూడండి ఇంత పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి పోతుంది, అసలు అర్థమే కాదు. ఇట్స్ ఓకేలే, మనం ప్రాసెస్ ఫాలో అవుదాం. ఇఫ్ మన రూల్స్ కరెక్ట్ అయితే విల్ గెట్ ప్రాఫిట్స్. సంథింగ్ వీ మిస్ అవుట్ విల్ గెట్ లాసెస్. డైలీ ప్రాఫిట్ వస్తుందని రూల్ లేదు కదా, సో దట్స్ హౌ. ఓకే, చలో గైస్ చూద్దాం ఏం జరుగుతుందో. కమాన్,
ఇది పడితే అట్లీస్ట్ ఇక్కడ దాకా ప్రాఫిట్ తీసుకుని ట్రై చేద్దాం. 24,625 మేబీ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చాము. ఈ జోన్ కట్ అయితే ఇంకా పెద్ద ప్రాఫిట్ వస్తుంది. ఈ జోన్ కట్ అవ్వాలి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసా కదా, ఇది క్రాస్ది. బట్ ఇదే జోన్ లోపల ఉంటే కొంచెం కష్టం గైస్. మార్కెట్ మూవ్మెంట్ ఉండాలి. మ్యానిపులేషన్ చూడండి, ఎంత మంచి రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వస్తుంది. ఇంత మ్యానిపులేట్ ఉంటే ఏం చేయగలుగుతాం గైస్, మీరు చెప్పండి. ఇక్కడ దాకా మనం హోల్డ్ చేసాం, స్టాప్ లాస్ హిట్ చేసి ఇప్పుడు దానికన్నా పైకి వెళ్తాం. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా వస్తుంది. కొన్ని డేస్ ఈ ఇండియన్ మార్కెట్ నుంచి రెస్ట్ తీసుకోబోదు అవుతుంది గైస్ కొన్నిసార్లు నాకు. ఎందుకు తెలుసా, అసలు మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వదు, ఇష్టం వచ్చినట్టు పైకి కిందికి పోతుంటుంది. బట్ ఇట్స్ ఓకేలే. ఇప్పుడు స్టార్టింగ్ కదా, 9:30 అవుతుంది. మేబీ ఇమ్మెచ్యూర్ ట్రేడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తుంటారు రివర్స్ మార్కెట్లో, అట్లా మేబీ అది అయి ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ గ్రీన్ వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది గాయస్. చలో నైస్. సారీ గైస్. ఓకే చలో 650,000 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. నైస్. సస్టైన్ అవుతే పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కమాన్. మీరు చూసుకున్నట్లే ఇప్పుడు ఓవరాల్ ఇది నడుస్తుంది. కమాన్. ఇది కనుక సస్టైన్ అవుతే ఇంకా కింద పడుతుంది. కమాన్. ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్ అయితే వీ కెన్ ఎండ్ దిస్ ట్రేడ్ బికాజ్ తీసుకునేది తక్కువ క్వాంటిటీ కాబట్టి వీ కెనాట్ హోల్డ్ ఫర్ మచ్ టైం. ఓకే, ఇక్కడ సెల్లర్ జోన్ కూడా ఉంది చూడండి. 2 times అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు 300 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 2,000 నైస్. కమాన్. ప్రాఫిట్ని హోల్డ్ చేసుకునే అనిపిస్తుంది, బట్ చూద్దాం. కమాన్. నైస్. 2,000 దాకా కరెక్ట్ చూడండి, జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది. బట్ ఈ జోన్ ఎండ్ అయింది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్ ఎండ్ అవుతే ఇంకొక 1,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలా తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేస్తున్నాం గైస్ మనము. కమాన్. రివర్సల్. కమాన్, డోంట్ గో రివర్స్. కమాన్. ఆల్మోస్ట్ 2,000 దాకా ప్రాఫిట్ ఇచ్చింది గైస్ దీంట్లో. మళ్ళీ మనము నెగిటివ్లోకి వచ్చాం, బట్ చూద్దాం ఆగండి. అంత మంచిగా కట్ అయింది చూడండి. నేను ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నది ఎందుకు తెలుసా, మ్యానిపులేటివ్ మార్కెట్ ఉంది కదా, ఇట్స్ బెటర్ టు కీప్ ప్రాఫిట్ అనుకున్నా. బట్ ఆ ఫ్లోలో ఒక పెద్ద ప్రాఫిట్ ఇస్తుందని జస్ట్ వెయిట్ చేశాను అంతే. ఆశ దురాశ అయినా. కామన్. ఒక్కొక్కసారి మూవ్ అవ్వదు, నాకు అర్థం కాదు. చలో గైస్, మళ్ళా పడుతుంది. నైస్. ఏమైందిరా నేను. ఓకే, ఈ జోన్ బ్రేక్ అవ్వాలి గైస్. ఇది కొంచెం రిస్కీ జోన్ ఉంది. ఇది ఈ జోన్ నుంచి రిజెక్షన్ తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్. అది బ్రేక్అవుట్ అయిపోతే వెళ్ళిపోతుంది మార్కెట్ పైకి. బట్ డబుల్ బాటమ్ చేసింది. ఇట్స్ రిస్క్ గైస్. ఐ థింక్ ఇక్కడ చిన్న ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే డబుల్ బాటమ్ చేసింది. కమాన్. కొంచెం వీక్ అయితే ఉంది, కిందికి పడాలి. లెట్స్ సీ గైస్. కమాన్.
ఒక 3000 ప్రాఫిట్ అయితే వీ కెన్ సేఫ్లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇగో ఈ జోన్ దగ్గరికి రాగానే బ్యాక్ వస్తుంది. ఈ జోన్ కట్ అయితే చూడండి ఇట్లా వెళ్ళిపోతుంది పైకి. జస్ట్ దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. బట్ ఇక్కడ గల్లీ జోన్ ఉంది కాబట్టి పైకి కిందికి అవుతుంది గైస్. కమ్ ఆన్, మళ్ళీ బ్యాక్ వస్తుంది. కమ్ ఆన్ బడీ, పేషెన్స్ చాలా కావాల్సి వస్తుంది గైస్. చినిగి చాట్ అయిపోతాం. మనం అనుకుంటాం మరి గ్రీన్ రాగానే మనకు తెలిసిపోతుంది కదా ఇంకో గ్రీన్ వస్తాయి డబ్బులు సంపాదించాలని. అట్లా నడవదు. ఆప్షన్ బయింగ్ ధూళి తీర్పిచ్చేస్తుంది. డే టైంలో ఎట్లయితే చూసాం. ఓకే ఇట్లా నడుస్తుంది. ఓకే ఇక్కడ బ్రేక్ అయితే చాలా కింద పడుతుంది. బట్ ఓవరాల్ మార్కెట్ బయింగే ఉంది కాబట్టి ఓకే 2000. కమాన్ బ్రేక్ చేయి. ఇది చూడండి బ్రేక్ అయితే ఎట్లా పోతుందో పైకి. కమాన్, బ్రేక్ ఇట్. బ్రేక్ చేయి. ఇది వరకు ఇప్పుడు బ్రేక్ అవ్వకపోతే ఇట్స్ బెటర్ టు బుక్ ద ప్రాఫిట్ గైస్. చూద్దాం. ఓకే కమాన్, బ్రేక్ చేయి. పేషెన్స్ కావాలి, పేషెన్స్. కమాన్, ఎస్ చెప్పలే ఎట్లా బ్రేక్ అయింది చూడండి. చలో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం గైస్. ఎందుకంటే మళ్ళీ పక్కన కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరు చూసుకున్నట్లే ఓవరాల్ 1000 రూపీస్ ప్రాఫిట్ అంతే ఈరోజు. యాక్చువల్లీ నేను డే ఎండ్ చేస్తాను గైస్, నేను కొంచెం బిజీగా ఉన్నా, సారీ. బట్ ఈరోజు ఎన్ని ట్రేడ్ చేసాం, జస్ట్ ఐ థింక్ 2 ట్రేడ్స్ చేసాం. వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. ఓకే వీ విల్ గెట్ బ్యాక్ టుమారో. నాకు కొంచెం పని ఉంది. బట్ ప్రాసెస్ ఫాలో అయితే చూసారు కదా గైస్. ప్రాసెస్ ఫాలో అయితే మనకి ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే 2 సైడ్లు మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. చూడండి బ్యాక్ వచ్చేసింది. ఎందుకంటే నాకు అర్థమైంది ఇక్కడ మ్యానిపులేషన్ జరుగుతుందని. సో ఇట్స్ బెటర్ టు ట్రేడ్. ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు చేయొచ్చు తెలుసా? ఈ జోన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ఈ ఏరియా మొత్తం కవర్ చేయవచ్చు. కానీ ఈ జోన్ ఎండ్ అయ్యి క్యాండిల్ ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వకుండా ట్రేడ్ చేయవద్దు. ఓకే పైన ఈ జోన్ యాక్చువల్లీ పైన కొంచెం మ్యానిపులేటివ్ ఉంది గైస్. ఎప్పుడన్నా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఈ జోన్ బ్రేక్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే బట్ ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బుల్లిషే ఉంది. ఓకే ఫర్ టెంపరీ పర్పస్ నేను ఇది జోన్ చేశాను. ఓకే చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.